హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ టీవీ తెలుగు ఛానల్. టుడే టాపిక్ ల్యాండ్ అండ్ లోన్ అండ్ ఇల్లు కళ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలా ల్యాండ్, ఇల్లు కళ, లోన్ చెప్తున్నాను అని మీరు అనుకోవచ్చు. ల్యాండ్ గురించి చెప్పాలి అంటే తక్కువగా రేట్లు ఉన్నాయని మనకి ఎప్పుడైతే మనకి అనిపిస్తుందో అప్పుడు లోన్ పెట్టి తీసుకోవచ్చు అన్న దాని గురించి నేను టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడుండే రోజుల్లో ల్యాండ్ అనేటటువంటి ఈ ల్యాండ్ స్థలం రెండు ఒకటే, ఏమనుకోవద్దు. స్థలము తక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు మీకు మీ ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళు, ఆఫీస్లో కానీ పక్కన కానీ ఎవరైనా కూడా స్థలం తీసుకోవచ్చు కదా, ల్యాండ్ తీసుకోవచ్చు కదా అని అంటూ ఉంటారు. మనం ఏంటంటే ఇప్పుడుండే రేట్లకి ఇప్పుడుండే మన ఇంటి ఖర్చులకి, రెంట్లకి అవి ఇవి చూసుకునేసరికి సరిపోతూ ఉంటుంది కొంతమందికి. కానీ మనం తక్కువగా ఉంది అని మన చుట్టుపక్కల వాళ్ళు మనకి చెప్పినప్పుడు, మనతో ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ ఎవరైతే మనకి తక్కువగా ఉంది, ఏరా ల్యాండ్ తీసుకోవచ్చు కదా అని చాలా మంది అంటూ ఉంటారనమాట. మనం ఏం చేస్తామంటే జస్ట్ అలా వెళ్ళేసి ల్యాండ్, సరే వాడు ఏదో చెప్పాడు కదా మనం పోయి చూసేసి వద్దాము అన్న ఇదిలో ఉంటాము. సో చూసి వచ్చిన తర్వాత మనము ఏముందిలే, మనం ఇప్పుడు ఎందుకు తీసుకోవాలా, ఇంత రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా, ఇప్పుడు తీసుకుంటే ఎలాగా, మనకి ఇంటి ఖర్చులు ఉన్నాయి, రెంట్లు కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజులు ఉన్నాయి, చాలా అని అనుకుంటా ఉంటాము. ఫర్దర్గా వాళ్ళకి ఎన్ని ఉన్నాయో ఏంటనేది వాళ్ళ మైండ్ని బట్టి వాళ్ళకి ఆలోచనలు అయితే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చూసి వచ్చిన తర్వాత వద్దు అని అయితే ఫిక్స్ అయిపోతారు. ఆ ఫ్రెండ్ ఎవరైతే అతను ఒక 30 lakhs ల్యాండ్ ఉంది తీసుకోరా అని చెప్పినప్పుడు తినే వచ్చేసి డిలే చేస్తారు, తీసుకోరు. ఎందుకు ఇంత రేటా, ఇంత కాస్టా అని ఆ రేంజ్కి అప్పుడు తక్కువే అది నిజం చెప్పాలంటే ఆ స్థలం. కానీ ఇప్పుడు రోజుల్ని బట్టి చూస్తే అదే 30-60 అయిపోతుంది. ఏంటి 30 + 60 అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ ఫ్రెండ్ ఎవరైతే చెప్పి ఉంటారో ఇతను డిలే చేసేసారు. కాబట్టి ఒక వైఫ్ ఎవరైతే ఉంటామో వాళ్ళకి తెలుస్తుంది, పలానా ల్యాండ్ తీసుకోవాలనుకున్నాము, ఆ ల్యాండ్ తీసుకోలేకపోయాము. ఆ ల్యాండ్ రేట్ అప్పుడులో అంటే ఎప్పుడో అని కాదు, ఒక 6 months ఉండొచ్చు. ఆ ల్యాండ్ ఒక 30 ఉండింది. అప్పుడు మేమైతే పోయి చూసి వచ్చాము, మా వారైతే పోయి చూసి వచ్చారు. అప్పుడు తీసుకోవాలని అనుకొని కూడా మళ్ళీ మా కోసం మా ఖర్చులు, ఇంటి రెంట్, అది ఇది అనేసి వాళ్ళు, మా వారైతే డిలే చేశారు. ఇప్పుడు చూస్తే అది 60 lakhs పోతుంది అనేసి వాళ్ళు లబో దిబో అనుకుంటాం. ఏం ప్రయోజనం? అప్పుడు ప్రయోజనం అయితే ఏం లేదు కదా, యూజ్ ఏం లేదు, నాట్ యూజ్ కదా. అంటే 30గా ఉంది అన్నప్పుడు, తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? ఒకటి, లోన్ పరంగా వెళ్ళాలి. ఏంటి, కరెక్టా కాదా? లోన్ పరంగా వెళ్ళినప్పుడు మనకి కొంత అమౌంట్ అయితే ఆ ల్యాండ్కి సంబంధించిన వాళ్ళే మనకి లోన్ పెట్టి తీసిస్తారు. ఇంకొంత మన ప్రయత్నం ఏం చేయాలి? తెలిసిన వారినో లేదంటే మన దగ్గర ఉన్న గోల్డ్ ఏదో కొంచెం అది ఇది మనం అడ్జస్ట్ చేసుకోగలుగుతాం. సో మన దగ్గర ఉన్న కొంచెం అమౌంట్, లోన్ పరంగా మనకి వచ్చే అమౌంట్ ఏంటంటే మనకి ల్యాండ్ అనేది మన సొంతం అయిపోతుంది, మన కళ అనేది ఓకే అయిపోతుంది. తీసుకున్న తర్వాత మనం ఎలా కట్టాలి, ఏంటి, నెల వచ్చేసరికి మనం ఎలా మెయింటైన్ చేయాలి అన్న సిచ్యువేషన్ ఆ తీసుకునే యజమాని ఎవరైతే ఉంటారో, మా హస్బెండ్సే కదండి అన్నీ మెయింటైన్ చేయాలి. పిల్లల ఖర్చులు చూడండి, లేదంటే ఇంటి రెంట్లు చూడండి, లేదంటే ఏదైనా ఫంక్షన్ వస్తే ఏమన్నా తీయాలి. ఒకరికి తీస్తే సరిపోతుందా? లేదు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరున్నారో పెద్ద చిన్న అందరికీ తీయాలి. అప్పటికి డబల్ ఖర్చు అయిపోతుంది. అలాగే మన ల్యాండ్ కూడా, ల్యాండ్ గోల్డ్ ఒకటే, ఇప్పటికీ మనం దాన్ని డిలే చేయకూడదు. కాబట్టి అన్ని ఖర్చులు అవి ఇవన్నీ చూసుకొని ఎట్లా గబ్బా మెయింటైన్ చేయాలని, అప్పుడు అదే అనవసరం. ఇప్పుడు మనము లోన్ అయితే పెట్టి తీసుకున్నాం, మనకి ల్యాండ్ అయితే వచ్చేసింది, అందుబాటులో అయితే ల్యాండ్ ఉంది ప్రెసెంట్.
లోన్ ఎలా తీర్చుకోవాలన్నా ఇది పాపం హస్బెండ్కి ఎక్కువ ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూర్చొని ఒక ఏకాభావిగా మాట్లాడుకొని మనం కొన్ని ఖర్చులు అయితే తగ్గించుకుందాం. ఎందుకంటే మనం ల్యాండ్ అయితే మన ఇంటి కళ అనుకున్నాం కాబట్టి దాన్ని నెరవేర్చుకునేదానికి మనం కొన్ని ఖర్చులు అయితే తగ్గించుకోవాలి అనేటటువంటి భావన భర్త వచ్చి భార్యలో కలిగిస్తాడు. ఆ కలిగించినప్పుడు భార్య అరే వాళ్ళు పక్కన ఆవిడ ఇది తీసుకుంది, పక్కన ఆవిడ ఇది తీసుకుంది అని కొంతమంది ఉంటాము, ఎందుకు చెప్తారులేండి లేడీస్ గురించి అని అనుకుంటే అది మాత్రం వాస్తవమే. కాకపోతే ఏంటంటే అటువంటి ఖర్చులన్నీ కూడా ఈ ఆడవాళ్ళు తగ్గించేస్తూ ఉంటారు. తగ్గించినప్పుడు ఏమవుతుందంటే అనవసరమైన ఖర్చులన్నీ తగ్గిపోతూ ఉంటాయి. మనం మంత్లీ మనము లోన్ అనేది కొంచెం మనం క్లియర్ చేసుకోగలుగుతాం. ఎటువంటి టెన్షన్స్ లేకుండా క్లియర్ అయితే చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం అనవసరమైన ఖర్చులు పెట్టేసి గందరగోళంగా మనం లోన్ పెట్టేసుకొని మనం ల్యాండ్ తీసుకొని ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి నేను లోన్ అనే ప్రాసెస్, లోన్ అనే టాపిక్ ఎందుకు చెప్పానంటే లోన్ అనేది తీసుకోగలిగితే మనకంటూ ఒక భయం అనేది మైండ్లో ఉంటుంది. ఒక రూపాయి మనం బయట వెళ్ళేసి ఖర్చు పెట్టాలి అని అంటే ఖచ్చితంగా మనకి భయం అనేది ఏర్పడుతుంది. ఇది ఖర్చు పెడితే మనం నెక్స్ట్ మంత్ లోన్ ఎలా కట్టాలి, లోన్ ఎలా క్లియర్ చేసుకోగలుగుతాం, మనం అనుకున్న సొంత ఇల్లు ఎలా కట్టుకోగలుగుతాం, మన బిడ్డలకి మనం ఎలా ఇవ్వగలుగుతాం, ఒక మంచి వాతావరణాన్ని వాళ్ళకి నచ్చినట్లుగా కట్టి మనం ఎలా ఇవ్వగలుగుతాం. ఇలా ఖర్చులు చేస్తుంటే మన పిల్లలు కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ప్రతి ఒక్కరు నలుగురు ఇంట్లో ఉంటే వాళ్ళందరం కూడా డిస్కషన్ చేసుకోవాలి. ఏదైనా సరే ఒక విషయం, ఒక టాపిక్ ఉంది, మనకి ఇది యూజ్ అవుతుందిరా నాయనా అనేది మనం మన బిడ్డలకు చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనం అలా పిల్లలకు కానీ ఇంట్లో ఉండే పెద్దలకు కానీ ఖర్చుల విషయం, ముఖ్యంగా నేను చెప్పేది ఖర్చుల విషయం, నానా మనం ఇట్లా అంతా మనం మనీ వేస్ట్ చేయకూడదు, మనం ఇలా తీసుకున్నాం దీనికి మా డాడీ ఇలా కట్టాలి, మమ్మీ ఇలా కష్టపడుతుంది అని ఇంటి యజమాని చెప్పాలి. ఇంట్లో ఉండేటటువంటి వైఫ్ ఎవరైతే ఉంటారో తను కూడా పిల్లలకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. మనీ అనేది వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం పిల్లలు కూడా మనం చెప్పాలి. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. మా బాబు కూడా అండి యాక్చువల్గా చెప్పాలంటే నేను కూడా చెప్తున్నాను, కానీ వాడు ఏదన్నా అడిగాడంటే వాళ్ళ డాడీ ఖచ్చితంగా అయితే తీసిస్తారు. అటువంటి ఖర్చులు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను మావాడు 500 ఏదన్నా టాయ్ చూసాడంటే కంపల్సరీ ఆ టాయ్ అయితే కావాలి అని అయితే కొంచెం ఇంట్లో గందరగోళంగా అరుస్తా ఏడుస్తా ఉంటాడు అనమాట. ఏడ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ డాడీ మనసు ఒక మాదిగా, అంటే బిడ్డ ఏడుస్తున్నాడు కదా తీసిచ్చేయాలి, బిడ్డ ఏడుస్తున్నాడు తీసిచ్చేయాలి. అట్లాంటప్పుడు 500 అక్కడ వచ్చే ఏదైతే మైండ్ లో ఖర్చు ఉంటుందో నెక్స్ట్ మంత్ కి ఆ ఖర్చులో కూడా తీసేసి బిడ్డకి టాయ్ తీసిచ్చేస్తాడు. వాడు దాన్ని సరిగ్గా పెట్టుకుని ఆడుకుంటాడా? లేదు. 2 రోజులకే ఆ 500 కథమే కదా. అది ఎవరింట్లో అయినా జరిగేదే. మా ఇంట్లో కూడా వచ్చి చూడండి, అన్ని కథహ. కాబట్టి ఇటువంటి ఖర్చులన్నీ కూడా మనం ఆ లోన్ అనేది ఎప్పుడైతే మన మైండ్ లో ఉంటుందో, ఎప్పుడైతే మనం లోన్ అనేది పెట్టుకొని మనము కట్టుకుంటూ ఉంటామో ఇటువంటి అన్ని ఖర్చులన్నీ కూడా మనం డౌన్ అయిపోతూ ఉంటాయి. ఆలోచన విధానం అనేది పెరుగుతూ ఉంటుంది. అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి, మనకి మెయింటైన్ చేసేదానికి కొంచెం మంచి ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి నేను ఇట్లాంటి ఎగ్జాంపుల్ కొంచెం లాంగ్ అయితే నేను చెప్పాలి అని అనుకున్నాను. అంటే పిల్లల విషయంలో కూడా కొన్ని మనం ఇదిగా అనుకుంటాం కదా, అయ్యో పిల్లోడు కదా తీసేయాలి, పిల్ల కదా తీసేయాలి అని అయితే అనుకుంటాం. కాబట్టి దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్దర్గా మనము ల్యాండ్ ఇల్లులు అంటే 70, 80 చెప్పాలనుకుంటే సిటీలలో అయితే క్రోస్లో పోతుంది. కాబట్టి కొంతమంది ఏంటంటే తెలివిగా ఏం చేస్తారు, మ్యారేజ్ అవ్వంగానే కొంతమంది హస్బెండ్ కానివ్వచ్చు, వైఫ్ కానివ్వచ్చు, లోన్ పెట్టేసుకొని మంచి శాలరీ ఉన్న వాళ్ళు లోన్ పెట్టేసుకొని అటు ఇటు హ్యాపీగా మంచి ఒక ల్యాండ్ అపార్ట్మెంట్ తీసేసుకుంటారు. అది వాళ్ళ తెలివే కదండి. ఇప్పుడు పెళ్ళైన కొత్త వాళ్ళు ఎంజాయ్ చేయాలి, మేము ఎంజాయ్ చేయాలి, మేము అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ మనం ఆ ల్యాండ్ తీయాలి, మనకి ఫ్యూచర్ లో మంచి బెనిఫిట్ ఉంటుంది అనేటటువంటి ఆలోచనలు ఎవరికంటే వస్తున్నాయి ఎక్కువగా?
చెప్పండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎంజాయ్ చేయాలని అనుకుంటారు మామూలుగా. ఆ, బాగా ఆలోచన చేసిన వాళ్ళు మాత్రమే కొంచెం ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అయితే అయింది, మన ఖర్చులన్నీ తగ్గించుకుందాము, మనము హౌస్ అయితే మనం తీసుకోవాలి, ల్యాండ్ కనుక లేదంటే ఇట్లా తీసుకుందామని వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. సో ఇదంతా నేను కొంచెం ఎగ్జాంపుల్గానే చెప్పాను. ఉన్న వాళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే కొంచెం కష్టపడదాం. కష్టపడి రెంటిళ్ళల్లో ఎంతకాలం ఉంటామండి చెప్పండి. మనకి మంత్లీ మనం ఎంత పే చేస్తున్నాం వాళ్ళకి, ఆ పే చేసేది మనం పిల్లల అకౌంట్లో వేసుకోవచ్చు కదా, పిల్లల పేరు మీద వేసుకోవచ్చు కదా. ఎంత అవుతుంది వాళ్ళ చదువులకి, వాళ్ళ పెళ్ళిళ్ళకి, వాళ్ళకు ఉండే కళలకి మనం అవన్నీ తీర్చుకోగలుగుతాం కదా. సో దాన్ని ఉద్దేశించే నేను ఈ టాపిక్ అయితే ఇవాళ చేద్దాము అని అయితే నేను అనుకున్నాను. ఇంకొక విషయం ఏదో చెప్పాలనుకున్నాను, మర్చిపోయిన, ఆగండి. ఈ వీడియో గనక మీకు యూజ్ అవుతుంది, పర్వాలేదు, ఈ వీడియో బాగుంది అని అనుకుంటే ఏం చేయాలి? ఫస్ట్ లైక్ చేయండి, షేర్ అయితే చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మీరు నాకు మెసేజ్ అయితే పెట్టండి. ఓకే, అంటే బాయ్.